నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 21 ఏప్రిల్ 2025 డీసెంట్ ర్యాలీ. ఈరోజు కూడా మార్కెట్లో మంచి ర్యాలీ చూసాం. బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ ర్యాలీ, మోర్ దెన్ 1000 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 273 పాయింట్స్ పాజిటివ్లో 24,125 దగ్గర క్లోజ్ అయింది. సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది కనిపించింది హైయర్ లెవెల్స్లో. సో మిగిలిన సెక్టార్స్ అన్ని కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపించాయి. ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్తో కంటిన్యూ అవుతుంది. నిఫ్టీకి లెవెల్స్ తీసుకుందాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో గతంలో అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేదు. ఒక కీ లెవెల్ మాత్రం మారింది. 23,260 మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా మనం పైనే ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న జోన్ మాత్రం ఎలాంటి ట్రేడింగ్కి ఆపర్చునిటీ జోన్ అనుకోవద్దు. 24,045 నుంచి 24,215 ఆర్ 210 లెవెల్. సో ఈ జోన్లో మనం పొజిషనల్గా ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకపోవడమే బెటర్. లాంగ్ ట్రేడ్ తీసుకోవద్దు, లేదా షార్ట్ ట్రేడ్ కూడా తీసుకోవద్దు. మన దగ్గర ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ ఉంటే కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. వొలటాలిటీ కొంచెం ఇంకా పెరగచ్చు. డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. ఏదైనా డౌన్ సైడ్ వచ్చి లోయర్ లెవెల్లోకి వస్తే ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు మనం బయింగ్ కోసం. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 23,720 స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. దానికన్నా కిందకు వస్తే వీక్లీ పివోట్ లెవెల్ ఉంది 23,645. ఇవి రెండు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటాయి. హయ్యర్ లెవెల్లో మనం గమనించాల్సింది 24,210 ఆర్ 220 లెవెల్. ఇన్ కేస్ దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. 24,700 వరకు అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. ఇప్పుడున్న మార్కెట్ సెనారియాలో షార్టింగ్ గురించి ఆలోచించొద్దు. బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ మొమెంటం చూసాం. ఈరోజు 1014 పాయింట్స్ పాజిటివ్లో 55,300 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. దీంట్లో టాప్ పర్ఫార్మర్ అంటే 6% పాజిటివ్తోనే ఏయూ బ్యాంక్, తర్వాత ఐడిఎఫ్సి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా స్ట్రాంగ్ ర్యాలీనే చూసాం ఈరోజు. ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అన్ని బ్యాంకులు కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అయితే టెక్నికల్గా లెవెల్స్ చూస్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే ఒక డీసెంట్ ర్యాలీ. సో ఈ ర్యాలీ తర్వాత ఇది పుల్ బ్యాక్ తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. అయితే మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 55,160 ఆర్ 180 లెవెల్స్ మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకున్నాం, కానీ దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే ఈ ర్యాలీ ఇంత ఎక్స్టెండ్ అయినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరగచ్చు. కాకపోతే మనకి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేయొద్దు. బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు 55,300 స్ట్రాంగ్ మూమెంటం ఉండి దీనిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం 56,180 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎక్స్పైరీ దగ్గరలో ఉంది కాబట్టి మనం కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. అయితే డౌన్ సైడ్లో మనకు ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తే ఫస్ట్ సపోర్ట్ 55,000, దాని తర్వాత 54,480. ఇవి రెండు టెక్నికల్గా సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఈ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు. అండ్ కీ లెవెల్ చిన్న మార్పు ఉంది. 52,880 మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ అన్ని ఎలా వస్తాయి, కీ లెవెల్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఎలా మనం ప్లాట్ చేసుకోవాలి, అండ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ అంటాం. ఇప్పుడు మార్కెట్ ఈ ఇండెక్స్ చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ లెవెల్ హైయర్ లెవెల్లో ఎక్కడా రెసిస్టెన్స్ లేనప్పుడు ఏ ఫిబొనాచి లెవెల్ దగ్గర ఆగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ప్రాపర్గా టెక్నికల్స్ నేర్చుకొని దాంతోపాటు ఫండమెంటల్స్ని కూడా యాడ్ చేసి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నష్టాలు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో దాంతోపాటుగా ఫ్యూచర్స్, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, అసలు ఆప్షన్స్ ఎందుకు వాడాలి, ఆప్షన్స్తోని హెడ్జింగ్ ఎట్లా చేసుకోవచ్చు, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 30th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. గతంలో అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ 80,000కి దగ్గరలోకి వచ్చేసాం మనం. 74,400 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో మనం గత వీడియోలో అనుకున్నాం ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం
79,950 అండ్ 80,000. సో ఈ జోన్ని టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రాబోయే 1 or 2 డేస్లో ఈ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు సెన్సెక్స్. అయితే డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఓవరాల్గా ట్రెండ్ అప్ ఉంది, బై అండ్ డిస్ మోడ్లోనే ఉండొచ్చు. మోరోవర్ ఈ రోజు క్లోజింగ్ 200 DMA కన్నా పైన క్లోజ్ అయింది. సో ఇది హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అయితే ఒకటి మనకి ఆపర్చునిటీ రావచ్చు, ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే 78,700 ఫస్ట్ సపోర్ట్, తర్వాత 78,200 సెకండ్ సపోర్ట్ లాగా ఉంటుంది. 77,868 వీక్లీ పివోట్ లెవెల్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. లెవెల్స్ చూసుకొని మనం సెన్సెక్స్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. అయితే సెన్సెక్స్ లో ట్రేడ్ చేయడానికి మనకి అవకాశం ఓన్లీ ఆప్షన్స్ ద్వారా ఉంది కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా ఈ లెవెల్స్ ప్రకారం ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.